నమస్తే. నా పేరు నరసింహారావు. ఎన్‌డీజీ న్యూస్ ఫౌండర్. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ అకౌంట్‌లో డబ్బులు సేఫ్‌గా ఉన్నట్లే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక యూజర్‌కి జరిగిన అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. వాట్సాప్‌కి ఒక మెసేజ్ వచ్చింది. ఎస్‌బీఐ లోగో పెట్టుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకొని దాని చివరన బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ పెట్టుకొని మెసేజ్ పంపించారు. మేము మొబైల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాము. మీకు కావాలి అనుకుంటే ఈజీగా జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి అని చెప్పేసి అందుట్లో ఉంది. జస్ట్ హాయ్ అనే కదా అని చెప్పేసి హాయ్ మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత మీ అకౌంట్‌కి సంబంధించిన 4 నంబర్‌లని ఎంటర్ చేయమని అడిగింది. ఇక్కడే ఆ యూజర్‌కి అనుమానం వచ్చి ఈ నంబర్‌ని తీసుకువెళ్ళి ట్రూ కాలర్‌లో సెర్చ్ చేశాడు. ఆ వ్యక్తి ఎంటర్ చేసిన నంబరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కాదు. పక్కా ఫ్రాడ్. ఇప్పటికే 9,000 మందికి పైగా ఆ నంబర్‌ని స్పామ్‌గా చెప్పారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ వ్యక్తి గనక 4 నంబర్‌లని ఎంటర్ చేసినట్లయితే ఏం జరిగేదో. ఒక వ్యక్తికి వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇవ్వాలంటే 24 అవర్స్ పడుతుంది. ఎందుకంటే అతని ప్రొఫైల్ చెక్ చేసి రియలా, ఫేకా అని తెలుసుకోవడానికి. అయితే ఇక్కడ అనుమానం వచ్చే విషయం ఏంటంటే వాట్సాప్‌లో ఎస్‌బీఐ లోగో పెట్టుకొని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టుకొని, దానికి బ్లూ టిక్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇచ్చారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? గుడ్డిగా వాట్సాప్ పనిచేస్తుందా? డబ్బులే కావాలనే ఉద్దేశంతో పనిచేస్తుందా? రియలా, ఫేకా అని తెలుసుకోరా? యూజర్ల డేటాతో, యూజర్ల అకౌంట్‌లతో ఆడుకుంటారా? ఒకసారి ఆలోచించండి. ఈ వ్యక్తికి కలిగిన చిన్న అనుమానం రియలా, ఫేకా, ట్రూ కాలర్‌లో సెర్చ్ చేద్దాం అని తెలుసుకునే ఒక చిన్న ఉత్సుకత వాట్సాప్‌కి ఎందుకు కలగలేదు? చాలా పెద్ద టెక్నాలజీ ఉంటుంది గదా! ఒక్క సెకన్‌లో తెలుసుకోవచ్చు కదా! నిజంగా ఇలాంటి వాటికి బ్లూ టిక్ వెరిఫికేషన్ ఇచ్చి రియల్ ప్రొఫైల్స్‌గా చెలామణి అవుతున్న ఇలాంటి అకౌంట్స్‌పై దృష్టి సారించాలి. యూజర్ల డేటాతో, యూజర్ల అకౌంట్‌లో ఉన్న మనీతో ఆటలాడుకోవడం మానేయాలి. ఈ విషయం మీ సర్కిల్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. కనీసం ఒక్కరినైనా కాపాడిన వాళ్ళవుతారు. వాళ్ళ అకౌంట్‌లో డబ్బులు పోకుండా చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ.